ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో పలువురికి ఉద్యోగాలు వరించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులకు సంవత్సరానికి 23 లక్షల ప్యాకేజీతో బ్యాంకుల్లో తమ విద్యార్థులకు ఉద్యోగాలు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు వరించిన విద్యార్థులకు ఓయూ ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం బ్యాంకు మేనేజ్మెంట్ ఉద్యోగాలు పొందిన వారికి హెచ్డిఎఫ్సి అధికారులు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ తమ కాలేజీలో 120 మందికి గాను 109 మందికి ప్లేస్మెంట్స్ లో అవకాశం వచ్చిందన్నారు. ఈ నెలాఖరు వరకు మరికొన్ని కంపెనీలు వస్తున్నాయని, దీంతో 100% ప్లేస్మెంట్స్ తో భర్తీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ డిపార్ట్మెంట్లో విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఒక 15 మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్కి ఎవరికైతే ప్లేస్మెంట్స్ వచ్చినాయో ఈ ప్లేస్మెంట్స్ని వాళ్ళు సిన్సియర్గా డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేస్తూ ఆ ఆర్గనైజేషన్ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ఒక వర్క్ మీదనే నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఒట్టిగా ఇయ్యలేదు, వాళ్ళను ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సో మెనీ టెస్టులు కండక్ట్ చేసి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు ఇక్కడ 8 lakhs ప్యాకేజ్ పర్ యానం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ కాలేజ్ వాళ్ళు మెయిన్గా ప్రిన్సిపాల్, డీన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్లేస్మెంట్ ఆఫీసర్, చైర్పర్సన్, బీఓఎస్, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి నడవడిక ఇస్తూ ఎలాంటి జాబ్స్ చూజ్ చేసుకోవాలని వాళ్ళకు ఒక కండిషన్గా పెట్టారు. మినిమం 8 lakhs ప్యాకేజ్ ఉంటేనే ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాలని. సో అలానే 18 నుండి 13, 20 వరకు కూడా ప్యాకేజెస్ వస్తున్నాయి. ఎంబీఏ కాలేజీలో డిపార్ట్మెంట్లో మెయిన్గా 123 మంది స్టూడెంట్స్ ఉంటే ఇప్పటి వరకు 109 మందికి జాబ్స్ వచ్చాయి. దాంట్లో ఇంకా మిగిలిన కొంతమంది వాళ్ళు ఏంటంటే సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే టాప్ లెవెల్ ఎయిమ్ తోటి వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ కాలేదు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు చూజ్ చేసుకున్న ఫీల్డ్లో మంచి కావాలని కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ప్లేస్మెంట్స్కు సంబంధించి ఇంకా ముందుకు వెళ్ళి మంచి జాబ్స్ తెచ్చుకోవాలని మా విద్యార్థులను కోరుకుంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు 15 మెంబర్స్కి వాళ్ళ యొక్క ఆర్డర్స్ 17 మెంబర్స్కి అలా ఆర్డర్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆర్డర్స్ ఇచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన హెచ్డిఎఫ్సి అఫీషియల్స్ అందరినీ కూడా పేరు పేరున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ముందు కూడా ఉస్మానియా సిటీ పవన్ కుమార్ అండ్ కిరణ్ అండ్ రాఘవ అండ్ అదర్ ఆఫీషియల్స్. సో వాళ్ళు ఎందుకంటే మెయిన్గా పవన్ కూడా మా అలమ్నై కాబట్టి ఉస్మానియా సిటీ కాబట్టి తనకు ఉస్మానియా సిటీ మీద ప్రేమతోటి వీళ్ళకి వచ్చి మంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఉట్టిగా ఏదో ఉస్మానియాని సెలెక్ట్ చేసుకోలేదు. కాబట్టి అలానే ముందు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు ఇంకా మంచి ఆర్గనైజేషన్స్ కూడా అంటే నాట్ ఓన్లీ బ్యాంకింగ్ రంగము, ఈవెన్ ఇండస్ట్రీ సైడు, సాఫ్ట్వేర్ రంగాలలో కూడా మా యొక్క ప్రిన్సిపాల్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కృషి చేస్తూ అందరికీ ఉస్మానియా సిటీ అంటే ఫ్యూచర్లో ఉస్మానియా సిటీ ఎంబీఏ జాయిన్ అవుతున్నామంటే జాబ్ గ్యారంటీ అనే స్కీమ్ తోటి ఉస్మానియా విద్యార్థులకు మా యొక్క టీచర్లు అంటే అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపాల్, హెడ్, బీఓఎస్, అదర్ టీచర్స్, మెయిన్గా డీన్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళను ఒక సిస్టమేటిక్గా, డిసిప్లిన్డ్గా, వాళ్ళను సిన్సియర్గా ఒక మంచి పౌరులుగా తయారు చేస్తూ వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావడానికి కృషి చేస్తున్నందుకు డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతమందికి 17 మందికి జాబ్స్ వచ్చినందుకు మరొకసారి మా విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.